అండర్-19 క్రికెట్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషుల విభాగంలోనే కాదు, మహిళల క్రికెట్లోనూ మన అండర్-19 జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండోసారి మహిళల అండర్-19 ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకుంది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేశారు. టోర్నీ ఆరంభం నుంచి వన్ సైడ్ విక్టరీలతో దుమ్ము రేపుతున్న భారత్ టైటిల్ పోరులోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచారు. భారత్కు సౌత్ ఆఫ్రికా అమ్మాయిలు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. తుది పోరులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది. భారత బౌలర్లలో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన స్పిన్ మాయాజలంతో అదరగొట్టింది. ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్తా కొట్టించింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసింది. వైష్ణవి శర్మ, ఆయుషి శుక్ల, పరిణిక తలో 2 వికెట్లు తీశారు. షబ్నం 1 వికెట్ దక్కించుకుంది. ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో దుమ్ము రేపింది. 33 బంతుల్లోనే 8 ఫోర్లతో 44 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. దీంతో భారత్ 11.2 ఓవర్లలో 1 వికెటే కోల్పోయి 84 పరుగులు చేసింది. 52 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా గెలిచింది. కాగా ఈ ప్రపంచ కప్లో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. త్రిష 7 మ్యాచ్ల్లో 77.25 యావరేజ్తో 309 పరుగులు చేసింది. అండర్-19 T20 మహిళల ప్రపంచ కప్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గాను చరిత్ర సృష్టించింది. బౌలింగ్లోనూ రాణించి 7 వికెట్లను పడగొట్టింది. ఫైనల్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సొంతం చేసుకుంది. మొత్తం మీద పురుషుల T20 ప్రపంచ కప్లో గతేడాది భారత్ చేతిలో ఓడిన సఫారీలు ఇప్పుడు అండర్-19 ప్రపంచ కప్లోనూ మన చేతిలో పరాజయం పాలయ్యారు. అటు డిఫెండింగ్ ఛాంపియన్గా టోర్నీని పూర్తి డామినేట్ చేసిన భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండానే మళ్ళీ వరల్డ్ కప్ గెలుచుకుంది.